నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారికే స్థలాలను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక జీవో నెంబర్ 13 కూడా తీసుకొచ్చిన పరిస్థితి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా హర్షమవుతున్న నేపథ్యంలో అసలు ఈ జీవో నెంబర్ 30 ఏంటి, మరి ఎప్పటి నుంచి ఇది క్రమబద్ధీకరించే అవకాశం ఉంది, అలాగే 2019 కన్నా ముందు ఆక్రమించిన వారికి ఈ క్రమబద్ధీకరణ వర్తిస్తుంది అంటున్న నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రంగంరావు గారు. నమస్కారం. నమస్తే అమ్మా. సరే, ఏపీ ప్రభుత్వం ఒక కొత్త జీవోని తీసుకొచ్చింది. ఎవరైతే ఈ ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారి కోసం జీవో నెంబర్ 30 అంటూ. సో అసలు ఈ జీవో నెంబర్ 30 అంటే ఏంటి, అలాగే 2019 కన్నా ముందు ఆక్రమించుకున్న వాళ్ళకి ఈ జీవో వర్తిస్తుంది అంటున్నారు. సో ఎలా ఉండబోతున్నాయి దీని విధానాలు, ఎవరికి ఎంత మేలు జరిగే అవకాశం ఉంది దీనివల్ల? 2019 అక్టోబర్ 15కు ముందు ఏదైతే అంటే నిరుపేదలు చాలామంది కూడా పట్టణాల్లో కావచ్చు, పల్లెల్లో కావచ్చు, వాళ్ళు నివాస స్థలాలుగా అంటే గృహాలు ఏర్పాటు చేసుకోవడం కావచ్చు, లేకపోతే పాకలు వేసుకునే కార్యక్రమంలో కావచ్చు, అలా ఉండి ఇప్పటి వరకు ఉంటున్నారో వాళ్ళనందరిని గుర్తించేసి వాళ్ళకు సంబంధించినంత వరకు క్రమబద్ధీకరణ అంటే 150 గజాల లోపు కనుక ఉంటే వాళ్ళకి ఎలాంటి రుసుము లేకుండా ఆ ఇంట్లో ఎవరైతే భార్య ఉంటుందో లేకపోతే ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళ పేరు మీద పట్టా ఇస్తారు. తద్వారా 2 సంవత్సరాల తర్వాత వాళ్ళకి అవి సొంతం అయిపోతుంది అనమాట. 2 సంవత్సరాల కాలపరిమితి నిర్ణయించారు దానికి. వాళ్ళకి ఏంటంటే వాహనాలు 4 చక్రాల వాహనాలు ఉండకూడదు, అంటే కారు లేదు లారీలు కానీ అట్లాంటివి ఉండకూడదు. వాళ్ళకి మామూలుగా వ్యవసాయానికి సంబంధించిన ట్రాక్టర్ ఉండొచ్చు, లేకపోతే ఆటోలు ఉండొచ్చు, ద్విచక్ర వాహనం కూడా ఉండొచ్చు. కానీ అంతకు మించి వాళ్ళకు ఉండకూడదు. ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు అయితే కాకూడదు. అలాంటి వాళ్ళందరికీ క్రమబద్ధీకరణ చేస్తూ వాళ్ళని సొంతదారులు చేస్తారనమాట. దానివల్ల ఇప్పటి వరకు బిక్కుమంటున్న వాళ్ళందరూ కూడా ఇది ఉంటుందా ఉండదా, మరి వాళ్ళకి అదా వచ్చిందనుకోండి వాళ్ళ పిల్లల చదువుకు కావచ్చు, లేదంటే వాళ్ళ గృహ అవసరాలకు కావచ్చు, వాళ్ళ కుటుంబ అవసరాలకు కావచ్చు, అది ఉపయోగపడుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి వాళ్ళకి వెలుసుబాటు ఇచ్చే కార్యక్రమంలో ఈ జీవో 13 తీసుకురావడం కూడా జరిగింది. దీనివల్ల అంటే 2019-15 వరకే ఎందుకు కాలపరిమితి పెట్టారని చెప్పని చాలామంది భావించవచ్చు. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఎవరైతే ఉన్నారో వాళ్లే కాకుండా 2019 తర్వాత అక్టోబర్ 15 తర్వాత ప్రభుత్వం మారింది. 2019 ప్రభుత్వం మారింది. 2019 మే 30వ తారీఖు నాడు ప్రభుత్వం మారింది. తర్వాత వచ్చిన కొన్ని అంటే వీళ్ళు నిబంధనలు తీసుకోవడానికి కొంత సమయం పట్టింది. ఆ తర్వాత కావాలని ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళు కొంత ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు. వాళ్ళు దానికి సంబంధించినంత వరకు లేఅవుట్లు వేయటం కూడా జరిగింది, కొన్నిసార్లు అమ్మటం కూడా జరిగింది. అలాంటి వాటిని కాకుండా వాళ్ళ ద్వారా అన్యాక్రాంతమైనవి కాకుండా నిజమైన నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లబ్ధి చేకూరేలా ఈరోజు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. దీంట్లో దేవాదాయ భూములు కావచ్చు, లేదంటే మామూలుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని చెరువులకు సంబంధించినవి కావచ్చు, అలాగే కాలువల కింద కావచ్చు, వీటికి సంబంధించిన నదుల దగ్గర కావచ్చు, వీటికి సంబంధించిన వాటిని మాత్రం క్రమబద్ధీకరణ చేయరు. ఎందుకంటే భవిష్యత్ తరాల దృష్టిలో పెట్టుకొని అలాంటి వాటిని నిషేధితం కాబట్టి ఆడి జోలికైతే వెళ్ళరు. ఏదైతే నిరుపయోగంగా ఉన్నాయో పట్టణాల్లో కావచ్చు, పల్లె ప్రాంతాల్లో కావచ్చు, ప్రభుత్వాలకు సంబంధించినటువంటి స్థలాలు అయితే ఉన్నాయో వాటిని గుర్తించి ఇవ్వడంలో ఆలస్యమైంది కాబట్టి వాళ్ళకి నిజమైన నిరుపేదల్లో దాంట్లోనే ఉంటున్నారని చెప్పి కనుక గుర్తించేసి ఇప్పుడు నేను చెప్పిన నిబంధనలన్నీ కనుక వాళ్ళకి వర్తింపజే విధంగా కనుక ఉంటే వాళ్ళ సొంతదారులు చేస్తారు. ఆ విధంగా ముందుకెళ్ళే కార్యక్రమంలో దీనివల్ల ఏమవుతుందంటే ముందు కనుక దాని మీద పర్యవేక్షణ చేసి లబ్ధిదారులు ఎవరో గుర్తించారనుకోండి, ఆక్రమణదారులు ఎవరో తెలిసిపోతుంది. ఎవరు స్వతంత్ర వ్యక్తులు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, లేదంటే స్థానిక నాయకులు ఎవరన్నా కావచ్చు, వాళ్ళ ఆక్రమణలో ఉన్నాయా, లేదంటే నిరుపేదలు నిజంగానే వాళ్ళు నివాసం ఉంటున్నారా, లేదంటే దీని మీద వీళ్ళు వ్యాపారం ఏమైనా చేశారా, ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి. అలా వచ్చినప్పుడు వ్యాపారం చేశారనుకోండి, వ్యాపారం చేస్తే అది మాత్రం చెల్లదు. దానికి సంబంధించినంత వరకు కొన్ని చోట్ల ఏదైతే క్రమబద్ధీకరణ చేద్దాం అనుకుంటున్నారో 150 గజాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చేస్తారు. నేను చెప్పినట్లు వాళ్ళకి ఆదాయ పన్ను శాఖ సంబంధించి ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు కాకుండా, లేదంటే ద్విచక్ర వాహనము లేకపోతే ట్రాక్టరు వ్యవసాయానికి సంబంధించింది, ఆటోను ఇలాంటి వాళ్ళకి మాత్రమే వర్తింపజేస్తారు. దీన్ని గమనించుకొని అందరూ కూడా అర్జీ పెట్టుకుంటే రేపొద్దున దాన్ని పరిశీలించి ఎంఆర్ఓ కావచ్చు,
లేకపోతే తర్వాత కలెక్టర్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఆర్డీఓ గారు కావచ్చు, వాళ్ళందరూ పరిశీలించి నిజంగా వీళ్ళు లబ్ధిదారులు అని చెప్పి తెలిస్తే వాళ్ళకి ఇవ్వటం కూడా జరుగుతూ ఉంటుంది. దీన్ని ప్రజలు కూడా గమనించుకోవాలి. వాళ్ళ స్వార్థానికి వాళ్ళకు ఉపయోగించుకోకుండా నిజమైన నిరుపేదలు ఎవరైతే ఉన్నారో స్థానిక నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించేసి లబ్ధిదారులకి ఎక్కువ లబ్ధి చేకూరాలి అంటే ఈ మోసం చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైతే ఆక్రమణ చేసుకున్నారో బినామీ పేర్ల మీద ఉన్నాయో వాళ్ళందరిని గుర్తించేసి వీళ్ళు ఫలానా అని చెప్పని వాళ్ళు కూడా ప్రజలు చైతన్యవంతులై నిజమైన లబ్ధిదారులకి అందే విధంగా వాళ్ళు కూడా ముందుకు వచ్చేసి సవివరాలన్నీ కూడా పొందుపరిచేసి అలాగే ఎంఆర్ఓ గారికో లేకపోతే కలెక్టర్ గారికో ఇచ్చారనుకోండి, అక్కడ న్యాయం జరిగింది అందరికీ. దాన్ని ఆ విధంగా ప్రజలు కనుక ముందుకు తీసుకెళ్తే ప్రభుత్వం అనుకున్నది సాధ్యమవుతుంది. ప్రజల యొక్క నిజమైన ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వాళ్ళకి న్యాయం జరిగిద్దని అయితే నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.